నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 40 రోజుల్లో 1.20 కోట్ల ఇళ్లను సందర్శించాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టీకరణ. దేశ విదేశాల్లో మంగళగిరి చేనేత బ్రాండ్ మార్మరోగాలన్న నారా బ్రాహ్మిణి. చేనేతకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు మంత్రి లోకేష్ చిత్తశుద్ధితో పోరాడుతున్నారని వెల్లడి. దాడిలో గాయపడిన పవన్ ను పరామర్శించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఘనంగా రన్ ఫర్ శ్రీకాకుళం మారథాన్. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 40 రోజుల్లో 1.08 లక్షల మంది కార్యకర్తల ద్వారా 1.20 కోట్ల ఇళ్లను సందర్శించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలియజేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఏడాది కాలంలో ప్రజలు పొందిన లబ్ధి, ప్రభుత్వ పాలనపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నట్లు వివరించారు. ప్రశాంతమైన పాలన సాగుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. జియో ట్యాగింగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి కార్యకర్తల పనితీరును సమర్థవంతంగా అంచనా వేసినట్లు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఏదైతే వారు 40 రోజుల క్రితం పిలుపునిచ్చారో ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్లారో అన్న విషయం మీద చేసినటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని మరి వెళ్ళడం జరిగింది. దీంట్లో మా జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులైనటువంటి లోకేష్ గారు కూడా ఉన్నారు. అయితే ఆ కార్యక్రమాన్ని చేయమని పిలిపించిన దగ్గర నుంచి ప్రతి కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్లి గత 12 నెలలుగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం, మళ్ళీ వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ పార్టీకి తెలియజేయడం. ఈ విధంగా సుమారు 40 రోజులు 1,08,000 మంది కార్యకర్తలు ప్రతిరోజు కూడా పాల్గొని ఇంటింటికి వెళ్ళి ఏదైతే మేము ఇచ్చినటువంటి పాంప్లెట్ ఉందో ఆ పాంప్లెట్ని ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఎన్ని గడపలు, ఎన్ని ఇల్లులు టచ్ చేశారా అనేది కానీ ఒకసారి చూసుకుంటే, ఎందుకంటే ఈరోజు మా యువ నాయకులు కేవలం ఇంటింటికి వెళ్ళారు, మన పాంప్లెట్ ఇచ్చారు అంటే తీసుకునే విధంగా కాదు. దాన్ని మేము టెక్నాలజీతో జోడించి ప్రతి ఇంటి దగ్గర కూడా ఆ జియో ట్యాగింగ్ వచ్చినట్టుగా ఆ డేటా అంతా కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ఈ గడిచిన 40 రోజులుగా ప్రతిరోజు 1,00,000 మంది మరి తిరిగి ఈ రాష్ట్రంలో 1,20,000 ఇల్లుని శ్రమించాలి, 1,20,00,000 ఇల్లుని టచ్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఫిగర్ చెప్పాలి అంటే 1,20,53,109 ఇల్లులు మరి ఈరోజు మా క్యాడర్ అంతా వెళ్ళి సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని భాగంగా ఇన్ని ఇల్లులు టచ్ చేయడం జరిగిందని చెప్పేసి ఇంటింటికి వెళ్ళడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అంటే రాష్ట్రంలో 1,50,00,000 ఇల్లులుంటే 1,20,00,000 ఇల్లులు మా క్యాడరు గడిచిన 40 రోజులుగా మరి ఇంటింటికి వెళ్ళి ఈ సుపరిపాలన తొలి అడుగులో పాంప్లెట్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే జాతీయ అధ్యక్షుల వారి యొక్క ముఖ్య ఉద్దేశం, అలాగే మా భవిష్యత్ నాయకుల యొక్క ఉద్దేశం అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా ఈ గడిచిన సంవత్సరంగా కాలంలో ఏ విధంగా ఎటువంటి లబ్ధి పొందారు, ఎటువంటి పాలనలో వాళ్ళు ఉన్నారు అన్న విషయాలను తెలుసుకోవడానికి కోసం మరి క్యాడర్ని పంపించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాకు నీరాజనం పట్టడం జరిగింది. ఏం అందినా అందకపోయినా సరే పాలన మాత్రం ప్రశాంతంగా సాగుతుంది అనే మాట ప్రతి ఒక్కరి దగ్గర రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా క్యాడర్ అందరూ కూడా చాలా ధైర్యంగా, ఎందుకంటే మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో, ఏదైతే సూపర్ 6 ఉందో ఆ సూపర్ 6లో 70% వరకు కూడా మనం పూర్తి చేసుకున్నాం.
రేపు ఉచిత బస్సు పెడితే ఆల్మోస్ట్ 90% పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది. మేము ఎంత ధైర్యంగా వెళ్ళగలిగామంటే మీరు పెన్షన్ కానీ తీసుకుంటే ఒక్క మారుగా 1000 రూపాయలు పెంచడం జరిగింది. అదే కాకుండా 3 నెలల ఏరియర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 1వ తారీఖునే డబ్బులు అందేటట్టుగా చేస్తున్నాం. దానికి చాలా సంతృప్తిగా ప్రజలు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఇంకో దాంట్లో ఇంకనూ కొంతమందికి ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ ఉందా, 6 స్టెప్ వెరిఫికేషన్ తీసి ఇస్తే బాగుంటుందని చెప్పి అడుగుతున్నారు. ఖచ్చితంగా వాటిని కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంక్షేమాన్ని, అభివృద్ధిని అంటే మౌలిక వసతుల్ని 2 కళ్ళుగా ఈరోజు పాలన సాగుతుంది. గత ప్రభుత్వం ఏదో సంక్షేమం చేసింది అని చెప్పి వెళ్ళారు, కానీ ఎక్కడ కూడా మౌలిక వసతులపైన దృష్టి సారించలేదు. ఎందుకంటే సంపద సృష్టించాలంటే మౌలిక వసతులు అవసరం. సంక్షేమం ఎంత అవసరమో మౌలిక వసతులు అంతే అవసరం. అలాగే సంక్షేమాన్ని, మౌలిక వసతులపైన మన పెట్టుబడులు పెట్టాలి అంటే సంపద సృష్టించడం చాలా అవసరం. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచనతో అనేక దేశాలు వెళ్ళి ఈరోజు పెట్టుబడులు తీసుకొచ్చి కంపెనీస్ వచ్చేటట్టుగా చేస్తున్నారని కూడా ప్రజలు చాలా మంది చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది అన్న విషయం కూడా మేము సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం తెలుసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంగళగిరి చేనేత వస్త్రాలు ఇంకా పెద్ద ఎత్తున మార్కెటింగ్ కావాలని, దేశ విదేశాల్లో మంగళగిరి చేనేత బ్రాండ్ మార్మోగిపోవాలని మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఆకాంక్షించారు. మంగళగిరి చేనేతకు ఓ సమున్నతమైన గౌరవాన్ని తీసుకువచ్చేందుకు మంత్రి లోకేష్ చిత్తశుద్ధితో పోరాడుతున్నారని చెప్పారు. ఖచ్చితంగా చేనేతకు పూర్వ వైభవాన్ని లోకేష్ తీసుకువస్తారని అన్నారు. బ్రాహ్మణి మంగళగిరిలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఓ ప్రైవేట్ చేనేత వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన బ్రాహ్మణి అనంతరం పలు రకాల చేనేత వస్త్రాలను పరిశీలించారు. దాడిలో గాయపడిన పవన్ ని పరామర్శించి అతన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తెలిపారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో పవన్ ని పరామర్శించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బలహీనులపై దాడులు చేయడం దారుణమని, సుమారు 25 మంది చుట్టుముట్టి దాడి చేశారని అన్నారు. గుర్తించిన వారందరిపైన కేసులు నమోదు చేశారని తెలియజేశారు. అతనికి ప్రభుత్వం అట్రాసిటీ తరపున రావాల్సిన రాయితీలు అన్ని అందేలా చూస్తామని అన్నారు. దాడి చేసిన వారు ఎంతటి వారైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరిని ఉపేక్షించేది లేదని తెలియజేశారు. రాకెట్ యుగంలో కూడా ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగడం అనేది దురదృష్టకరం. వాళ్ళకు ఒక బేస్ ఉంది. ఎవరు బలహీనంగా ఉంటారో బలహీనుల మీద దాడి చేయడానికి ప్రతి సంఘటన కూడా వాళ్ళు వేదికగా చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దురదృష్టం ఏంటంటే గతంలో జరిగిన ఒక పక్క అయితే ప్రస్తుతం కూడా అదే ధైర్యంతో కొనసాగుతుండడం అనేది దురదృష్టకరం. ఇప్పుడే పవన్తో మాట్లాడాను. దానిలో దాదాపుగా 25 మంది పైగా ఉన్నారు. దానిలో 16 మంది పేర్లతో సహా గుర్తుపెట్టినటువంటి పరిస్థితి. ఆ 16 మంది మీద కూడా ఎఫ్ఐఆర్ చేశామని చెప్తా ఉన్నారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలే. ప్రభుత్వం తరపున రావాల్సినటువంటి అన్ని రాయితీలు కూడా అట్రాసిటీ ఏదైతే ఎఫెక్ట్ అవుతా ఉందో దానికి వచ్చినటువంటి అన్నీ కూడా ఆ కుటుంబానికి అందించడం జరుగుతుంది. నేను కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరుగుద్ది. కానీ ఎవరైతే అనిల్ రెడ్డి ఉన్నాడో, అనిల్ రెడ్డి మిగతా 5గురు కాకుండా మొత్తంగా 25 మంది ఉన్నారు. వాళ్ళని దాచిన వాళ్ళు ఎవరు, అదేవిధంగా వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు, దీని వెనక ఎంత వారు ఉన్నా సరే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా దళితులకు అండగా ఉండమని కమిషన్ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పచెప్పారు. రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు మేము అన్నీ కూడా ఏ దళితుడి మీద దాడి జరిగినా సరే దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవడం జరుగుద్ది. ఏదైతే చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఈరోజు కూడా ప్రత్యేకంగా ఎందుకంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే, ఎందుకంటే అభివృద్ధి చెందిందంటాం, ఈ ప్రాంతంలోనే పెద్ద పెద్ద వాళ్ళని అందించినటువంటి చరిత్ర ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి కూడా కుల మతాలు ఎక్కడా కూడా అడ్డురాలే. అలాంటి ప్రాంతంలో కూడా ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయంటే చాలా దురదృష్టకరం.
దీని వెనక ఎవరున్నారు, ఎవరెవరు ఎంత పెద్దవారు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రశ్నే లేదు, ప్రసక్తి లేదు. నేను ఇప్పుడు కూడా ఎస్పీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడి బాధ్యులు ఎవరైతే ఉన్నారో బాధ్యులు 24 గంటలు అరెస్ట్ చేయాలి. లేదు వాళ్ళు దాచిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టాలి. దీన్ని అన్నిటి కొట్టినోడే కాదు, చూసినోడు కూడా నేరస్తులు అవుతాడు. ఈ విషయంలో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి నాకు 24 గంటల్లో తెలియజేసే విధంగా కూడా చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో కూడా చిన్న ఏదైతే మెడికల్గా చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఎవరైతే బాధితుడు పవన్ ఉన్నారో అతను పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించడం. ఎందుకంటే మీరు చూసారో లేదో నాకు స్పష్టంగా తెలియదు, కానీ ఆపాద మస్తకం దెబ్బలు ఉన్నాయి. ఎందుకంటే అతను దెబ్బలు తగల స్థలం ఏదన్నా ఉందంటే నోరు ఒకటన్ను ఏదైతే మనం సీక్రెట్గా ఉంటే ఆ పార్ట్స్ తప్ప మిగతా అన్ని చోట్ల దెబ్బలు ఉన్నాయి. అతని దెబ్బలు అనేది ఆపాద మస్తకం అరికాల నుంచి నన్నెత్తి వరకు కూడా దెబ్బలు ఉన్నాయి. బూటుకాలతో తన్నినటువంటి ఇవి ఉన్నాయి. అసలు వాళ్ళకి ధైర్యం ఏంటో అర్థం కావట్లే. ఎందుకంటే ఈ కాలంలో ఈ యుగంలో కూడా ఇలాంటి దారుణాలు చేసేటటువంటి సాహసం చేస్తున్నారంటే వాళ్ళు మనుషులు కాదు, మానవ మృగాలు. ఆ మృగాలకి స్పష్టంగా చట్టం అమలు చేసే విధంగా, అదేవిధంగా దీన్ని కూడా అవసరమైతే స్పెషల్ ట్రాక్ ఏర్పాటు చేసి స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన దీని మీద నిందితుల్ని అరెస్ట్ చేయటం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, వాళ్ళ శిక్షలు విధించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి దళితుడికి హామీ ఇస్తూ ఉన్నాం. ఇది పనిచేసేటటువంటి కమిషన్, కబుర్లు చెప్పే కమిషన్ కాదు. ఎవరికి ఇబ్బంది ఉన్నా సరే నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంది, దయచేసి తెలియజేయండి. వితిన్ డేలో నేను వచ్చి వాళ్ళని జరిగినటువంటి సంఘటన దాంతోపాటు ఇంకోటి కూడా మనవి చేస్తూ ఉన్నా. అట్రాసిటీస్ అంటుందని ప్రతి ఒక్కళ్ళు చులకన అవుతా ఉంది. దాని నిబద్ధతతో నిజాయితీతో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ అప్లై. శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రన్ ఫర్ శ్రీకాకుళం మారథాన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గొండు శంకర్, పలువురు ప్రజాప్రతినిధులు కలిసి జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాల నుండి 7 రోడ్ల కూడలి వరకు కొనసాగిన ఈ ర్యాలీ దేశభక్తి నినాదాలతో, జాతీయ జెండాల అలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 77 ఫార్మేషన్ 15 ఆగస్ట్ 1950లో ఫామ్ అయిన మన సిక్కోల్ జిల్లా ఈ రోజుకి అంటే 15 ఆగస్ట్కి ఒక 75 ఇయర్స్ కంప్లీట్ సందర్భంగా ఈ రోజు ఒక కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ లాగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఒక రన్ ఫర్ శ్రీకాకుళం పెట్టడం జరిగింది. ప్రోగ్రాంలో భాగంగా మన ఎస్పీ గారు, మహేష్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ అంటే అసిస్టెంట్ కలెక్టర్ ఆదిల్ గారు, ఇది కాకుండా ఆల్ ది డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మన పబ్లిక్ రావడం, అలాగే పిల్లలు కూడా స్కూల్స్ కూడా రావడం చాలా సంతోషం. ఇది ఎందుకు పెట్టామంటే పబ్లిక్ తెలియాలంటే నెక్స్ట్ 3 రోజు మనం ఏం చేయబోతున్నాం. సో ఈ రోజు ఈ రన్తో స్టార్ట్ చేసి ఒక ఇన్వెస్టర్స్ మీట్ మనం పెట్టాం. మొత్తం నాగావళిలోనే ఆల్ ది ఇన్వెస్టర్స్ వస్తారు. మన శ్రీకాకుళంలో డెవలప్మెంట్ మనం ఏమేమి చేయబోతున్నాం, ఏమేమి ఇంకా చేయవచ్చు, అదే మీద ఒక మీటింగ్ అని పెట్టాం. రేపటి అంటే 14కి మన స్పోర్ట్స్ జిల్లాలో ఉన్నారు అన్ని స్పోర్ట్స్ మన ఈ మున్సిపల్ ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్లో జరగడం జరుగుతుంది. ఇది కాకుండా 15న పొద్దున మెయిన్ ప్రోగ్రామ్ ఇది బయట జరుగుతుంది. అలాగే సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్, అలాగే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ శ్రీకాకుళం వాళ్ళతో కలిసి మనం చేస్తాం. ఇది కాకుండా మన శ్రీకాకుళం జిల్లాలో ఒక 75 స్థానంలో ఐకానిక్ ప్లేసెస్లో ఒక ప్లాంటేషన్ కానీ, అక్కడ లేక్ ఇనాగ్రేషన్ కానీ అది పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా మ్యాగజైన్స్ కానీ, కాంపిటేబుల్ కానీ, వీడియోస్ కానీ చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి. ఎస్ఏ రైటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, క్విజెస్ ఉన్నాయి. చాలా మన శ్రీకాకుళం గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ 3 రోజు మనం మంచిగా పార్టిసిపేట్ చేస్తే తెలిసిపోతుంది. సో కాబట్టి ఒక గుడ్ ప్రోగ్రామ్ ఈరోజు. దీనికి ఖచ్చితంగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, అలాగే మన ప్రోగ్రామ్ ఆర్గనైజర్ అంటే డిఎస్పీ అండ్ పిడిఆర్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా ఆవిర్భావించి 75 సంవత్సరాల వారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ 75 సంవత్సరాలు అయిన ప్రభుత్వం తీసుకెళ్ళగా ప్రభుత్వం 3 రోజులు ఉత్సవాలు చేయమని ఆదేశం మేరకు గౌరవ కలెక్టర్ గారు, జిల్లా గారు, అలాగే ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు, దేశీ పార్లమెంట్ గారు, అలాగే అందరూ జిల్లా స్థాయి అధికారులతో కమిటీలు వేసి ఈరోజు రన్ ఫర్ శ్రీకాకుళం 15 ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా అన్ని ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పిన విధంగా
3 రోజుల ప్రోగ్రాం చేస్తూ 15వ తారీఖు సాయంకాలం ప్రముఖ గాయకుడు సినీ గాయకుడు రాముల ద్వారా హైదరాబాద్ లో కూడా 7 గంటల నుండి 9 గంటల డాన్స్లో టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. కాబట్టి ఈ 3 రోజులు ఈ ఉత్సవాన్ని జిల్లా ప్రజలు అలాగే ముఖ్యంగా ఈ శ్రీకాకుళం పట్టణ ప్రజలు నియోజకవర్గ అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని పాల్గొని తీర్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని గౌరవ మంత్రి వారి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రి వారి లక్ష్మీనాయుడు గారు, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి పంపం శ్రీనివాస్ గారు అందరూ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున ప్రజలందరూ చేయవలసిందిగా బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.